మిత్రులందరికీ నమస్తే అండి. అసోసియేషన్ మనకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీకి సంబంధించి ఒక స్టేట్ వైడ్ అసోసియేషన్ ఏర్పడింది ఏపీ శ్వాస. సో, దానిలో సభ్యత్వాల నమోదు జరుగుతా ఉంది. కొంతమంది మిత్రులు అసలు సభ్యత్వాలు ఎందుకు ఇప్పుడు చేయాలి? సభ్యత్వాలకున్న ప్రాధాన్యత ఏంటి? ఎందుకు సభ్యత్వాల రూపంలో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం జరిగింది. సో, దానికి నేను నా యొక్క ఆన్సర్ ఏంటంటే, ఏ అసోసియేషన్ అయినా సరే డెమోక్రటిక్ వేలో ఏర్పడాలి. సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అడ్‌హాక్ కమిటీతో ఒక ఏ అసోసియేషన్ అయినా ఫామ్ అవుతుంది. దాని తర్వాత కొన్ని నెలలు కావచ్చు, కొన్ని మాసాలు, కొన్ని మంత్స్ కావచ్చు, మన అడ్‌హాక్ కమిటీతోనే రన్ అవుతుంది. అడ్‌హాక్ కమిటీ దాన్ని బిల్డ్ చేస్తా పోతా ఉంటది. ఇప్పుడు జనరల్ బాడీ ఎలక్షన్స్‌కెళ్ళి స్టేట్ బాడీని, డిస్ట్రిక్ట్ బాడీని, అలాగే లోకల్ బాడీని ఎన్నుకోవాలంటే ఎలక్షన్స్‌కెళ్ళాలంటే ఎలక్టోరల్ కాలేజీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎలక్ట్ చేసుకునేందుకు ఎలక్టర్లని, అంటే ఓటర్స్‌ని మనం తయారు చేసుకోవాలి. సో, ఓటర్స్‌గా ఎవరుంటారా అంటే, ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో, ఎవరైతే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో వారు మాత్రమే ఆ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉండి, వారి చేతే ఓటు వేయబడి, వారి చేతే స్టేట్ బడీ గానీ, మిగతా బడీస్ గానీ ఎన్నుకోబడతాయి. అలాగే ఈ సభ్యత్వ రుసుము ఏ అసోసియేషన్‌కైనా గానీ ఒక ఆదాయ వనరు. సో, ఈ వనరు లేకపోతే వారు స్టేట్ లెవెల్‌లో చేయాల్సిన కార్యక్రమాలు గానీ, వేరే చోట కావాల్సిన ఎక్స్‌పెన్సెస్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీట్ జరపాలి. మొన్న నెల్లూరులో మంచి మీట్ జరిపారు మిత్రులు. సో, దానికి సుమారుగా రూ. 1,00,000 పైన ఖర్చయింది. సో, అంత స్థాయిలో కాకపోయినా చిన్నగా ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేట్ చేసి, వారిని చక్కగా ఆదరించడానికి అట్‌లీస్ట్ ఒక 50,000, 60,000 అన్నా అవసరం అవుతది. అప్పటికప్పుడు పూల్ అప్ చేయటం అంటే అది సాధ్యపడేది కాదు. నెల్లూరు మిత్రులు సుమారుగా ఒక నెల నుంచి పరిశ్రమిస్తే గానీ ఆ మీటింగ్ అనేది వారి సొంత డబ్బులు, అప్పటికి కూడా ఇంకా మొబలైజ్ కాలేదు, వారి సొంత డబ్బులు వేసుకొని మాత్రమే ఆ మీట్‌ని సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా, అలాగే వేరే వేరే ఈ మినిస్టర్‌లు కలిసేటప్పుడు వారికి షాల్స్, వారి గిఫ్ట్స్, అలాగే వారికి సంబంధించిన ఈ గౌరవ సూచకంగా మనం ఏదైనా మొమెంటో గానీ ఇవన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అవన్నిటికీ అప్పటికప్పుడు పూల్ అప్ చేయలేం కాబట్టి, ఒక అమౌంట్ అనేది, ఒక కన్సాలిడేట్ ఫండ్ అనేది మన దగ్గర క్రియేట్ చేసుకునే భాగంగా సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకోబడతాయి. దీంట్లో ఎటువంటి దాపకాలు ఏమి ఉండవు. ట్రెజరర్ గారు ఎప్పుడు ఎంత అకౌంట్‌లో ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు డిస్‌ప్లే చేస్తా ఉంటారు. దానికి ఆడిట్స్ జరుగుతా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఈ అకౌంట్ అనేది జాయింట్ సెక్రటరీ, సారీ జా జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఆ ప్రెసిడెంట్ గారు, అలాగే ట్రెజరర్ గారు, ఈ ముగ్గురు యొక్క సంతకాలతోటి జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేస్తా ఉంటారు. అది కూడా దట్టు కరెంట్ అకౌంట్. సో, కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మనం 3,200 మంది ఉన్నాం. 3,200 మంది మెంబర్స్ అవుతారని అనుకోవటం కూడా, అది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వీళ్ళలో 50%, 70% అయితే మనం బాగా రీచ్ అయినట్టు. ఇంకా కొంతమంది వేరే వేరే వాటిలో ఉండొచ్చు. సో, వారు కూడా మన విధానాలు నచ్చి జాయిన్ అయినట్టయితే అప్పుడు 100% అవుతుంది. ముందు మనకి సంబంధించి ఇప్పుడు 50 యూఎల్‌బీలు ఫామ్ అయినాయి. ఆ యూఎల్‌బీలన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని ఈ మెంబర్‌షిప్ ఇస్తే మనమంతా ఒక ఒక రిలేషన్స్‌లోకి, అంటే ఒక ఏపీ శ్వాస కింద మన వాళ్ళు ఈళ్ళని గుర్తించబడతారు. సో, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. మీరు సభ్యత్వాలు తీసుకోపోయినట్టయితే వారు ఏ అసోసియేషన్‌లోనో ఉండేందుకు అవకాశం ఉంది. ఎప్పుడు ఎలా అయినా వేరే వాటిల్లో పార్టిసిపేట్ చేసేందుకు ఛాన్స్ ఉంది. సో, వేరే వాటిలో పార్టిసిపేట్ చేస్తే మరి అగైన్ మనది డైల్యూట్ అవుతుంది కాబట్టి ఇష్యూ, ఏపీ శ్వాస త్వరితగతిన సభ్యత్వాలనేది నమోదు చేయడం జరుగుతుంది. ఈ సభ్యత్వాల్లో దాపరికం ఏం లేదు. ఎప్పటికప్పుడు మీకు ఎంత కలెక్ట్ అయింది, ఎవరి నుంచి ఎంత కలెక్ట్ అయిందనేది ఎవ్రీడే మీకు సభ్యత్వాలు అయిపోయిన కాడ నుంచి మీకు ప్రచురించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.